హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియో వచ్చేసరికి గైస్ మీరు ఏ టైంలో ఎప్పుడు చూస్తున్నా కానీ తప్పకుండా మీకైతే హెల్ప్ అవుతుందన్నమాట. మీరు వచ్చేసరికి ఒక జాబ్ సీకర్ అయ్యండి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కోసం చూస్తున్నట్లయితే ఈ ఆపర్చునిటీ మీకోసమే అనమాట. యూఎస్ బేస్డ్ కంపెనీ నుంచి మనకి రిమోట్ జాబ్ ఓపెనింగ్స్ అయితే రిలీజ్ అవుతున్నాయి గైస్. అందులో వచ్చేసరికి మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎలాంటి ఫీజు కూడా లేకుండా ఫ్రీగా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. హైరింగ్ ప్రాసెస్ మొత్తం కూడా ఫ్రీగా అయితే జరుగుతుంది అనమాట. వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత వరల్డ్లో మీరు ఏ లొకేషన్లో ఉన్నా కానీ ఈ జాబ్ అనేది చేసుకోవచ్చు అనమాట. మీ ఇంటి దగ్గర ఉండే వర్క్ అనేది చేసుకోవచ్చు రిమోట్గా. రిమోట్ వర్క్ ఆపర్చునిటీ, అది కూడా ఒక యూఎస్ బేస్డ్ కంపెనీ నుంచి. మనకి శాలరీ వచ్చేసరికి కూడా మనకి డాలర్స్లో అయితే ఉంటుందన్నమాట. హై పేయింగ్ జాబ్స్. ఈ జాబ్స్కి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. మంచి ఆపర్చునిటీ. హౌస్ వైఫ్స్ కానివ్వండి, లేదంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు, ఫ్రెషర్స్ ఎవరైనా కూడా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు వచ్చేసరికి స్కిల్స్ అనేవి ఉండాలన్నమాట. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో అయితే మనకి ఓపెనింగ్స్ ఉన్నాయి. కస్టమర్ సపోర్ట్ కానివ్వండి, ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్, ఐటీ, ఇలా డిఫరెంట్ సెక్టార్స్లో అయితే మనకి ఓపెనింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. వీటన్నిటిని కూడా చెక్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఈ వీడియోని మీరు లైక్ చేయకుండా చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ చేయండి గైస్. ఇన్ఫర్మేషన్ అనేది మీరు లైక్ చేయడం ద్వారా ఇంకొక 10 మందికి ఈ వీడియో రికమెండ్ అవుతుంది. దట్ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. లేట్ చేయకుండా ఈ జాబ్స్ ఎలా అప్లై చేయాలి, యూఎస్ బేస్డ్ కంపెనీలో మనం ఏ విధంగా అయితే రిమోట్ జాబ్స్ అనేవి అప్లై చేసుకోవచ్చు అనే డీటెయిల్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టు మీ రెజ్యూమ్ అనేది బిల్డ్ చేసుకొని అప్లై చేసుకోండి గైస్. అప్పుడే మీకు ఛాన్సెస్, రిప్లైస్ అనేవి వచ్చే ఛాన్సెస్ అనేవి హైగా ఉంటాయి అనమాట. ఎప్పుడైనా కూడా రిక్రూటర్ ఆ జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టు క్యాండిడేట్ రెజ్యూమ్ ఉన్నప్పుడే మీకు కాంటాక్ట్ అనేది అవ్వడం జరుగుతుందన్నమాట. ఫస్ట్ జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టు ఆ స్కిల్స్ ఏవైతే మెన్షన్ చేస్తారో అవి మీ రెజ్యూమ్లో ఉన్నాయో లేదా అవి క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత మీరు అప్లికేషన్ ప్రొసీడ్ అవ్వండి. ఇప్పుడు వచ్చేసరికి ఆ వెబ్సైట్ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి, డీటెయిల్స్ అనేవి చెక్ చేయండి. మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే కంపెనీ వచ్చేసరికి మనకి ఆటోమేటిక్ కంపెనీ గైస్. ఇది వచ్చేసరికి యూఎస్ బేస్డ్ కంపెనీ అనమాట. మీరు వరల్డ్లో ఎక్కడున్నా కానీ ఈ కంపెనీ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇందులో ఓపెనింగ్స్ ఉన్న అన్ని జాబ్స్ కూడా మనకి రిమోట్గా అయితే ఉంటాయి అనమాట. డైలీ అయితే మీరు ఈ కంపెనీ వెబ్సైట్ రీచ్ అవుట్ అయ్యి చెక్ చేసుకుంటూ ఉండండి. వన్స్ మీరు సెలెక్ట్ అయితే వరల్డ్లో ఎక్కడున్నా కానీ మీ ఇంటి దగ్గర ఉండే వర్క్ అనేది చేసుకోవచ్చు. ఇందులో పడే ప్రతి ఒక్క జాబ్ కూడా అన్ని రిమోటే అనమాట. ఎనీ గ్రాడ్యుయేట్ కానీ, ఫ్రెషర్స్ కానీ, ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉన్న పీపుల్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అందరికి కూడా ఓపెనింగ్స్ అనేది ఉంటాయి. డైలీ అయితే మీరు ఓపెనింగ్స్ ఏమేమి పడుతున్నాయని చెక్ చేసుకొని అప్లై చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. ఇందులో వచ్చేసరికి మనకి డిఫరెంట్ కేటగిరీస్కి అయితే ఓపెనింగ్స్ అయితే రిలీజ్ అయ్యి కేటగిరీ క్లిక్ చేయగానే ప్రజెంట్ వచ్చేసరికి మనకి డిజైనింగ్లో 3 ఓపెనింగ్స్, ఇంజనీరింగ్లో 5, సేల్స్లో 5, డేటాలో 1, ఫైనాన్స్లో 1, మార్కెటింగ్, కస్టమర్ సక్సెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇలా డిఫరెంట్ సెక్టార్స్లో అయితే మనకి ఓపెనింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసి మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ రోల్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ప్రజెంట్ వచ్చేసరికి మనకి సీనియర్ ప్రొడక్ట్ డిజైనర్, ప్లే గ్రౌండ్, ర్యాంగ్లర్, కోడ్ ర్యాంగ్లర్, ఈ విధంగా అయితే సేల్స్ డెవలప్మెంట్ రిప్రజెంటేటివ్, సీనియర్ డేటా సైంటిస్ట్, సీనియర్ డిజైనర్, ఇలాగా డిఫరెంట్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ కంపెనీ వచ్చేసరికి మనకి వర్డ్ ప్రెస్ మీద అయితే వర్క్ చేస్తూ ఉంటుందన్నమాట. ప్రజెంట్ వచ్చేసరికి ఫస్ట్ ఒకటైతే ఓపెన్ చేసి చూద్దాం మనం ఎలా అప్లై చేయాలనేది. ఫస్ట్ది సీనియర్ ప్రొడక్ట్ డిజైనర్. మేబీ ఇది వచ్చేసరికి ఎక్స్పీరియన్స్డ్ పీపుల్కి అయ్యి ఉండొచ్చు. టోటల్ వచ్చేసరికి 7 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ రోల్కి వచ్చేసరికి. డిజైనింగ్ మీద అయితే ఉంటుందన్నమాట, వర్డ్ ప్రెస్ డిజైనింగ్ మీద. రోల్ వచ్చేసరికి మీరు వన్స్ సెలెక్ట్ అయిన తర్వాత డిజైనింగ్ మీద అయితే వర్క్ చేస్తారు. కోడింగ్ అయితే ఉంటుందన్నమాట, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఇవన్నీ కూడా అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ వచ్చేసరికి ఈ పాస్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్ దట్ ఈస్ రిలవెంట్ ఫర్ ఆటోమేటిక్ ఎక్స్పీరియన్స్ విత్ కస్టమర్ ప్రొడక్ట్స్, రిమోట్ వర్క్, వర్డ్ ప్రెస్, ఈ-కామర్స్, సైట్ ఎడిటర్స్ ఎక్సెట్రా. మీకు వచ్చేసరికి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉండాలని ఈ యొక్క జాబ్ డిస్క్రిప్షన్ చూస్తే తెలుస్తుంది అనమాట. ఒక్కొక్క రోల్కి కొన్ని ఫ్రెషర్స్ కూడా పడుతూ ఉంటాయి. మీరైతే అవి చెక్ చేసుకొని అప్లై చేస్తూ ఉండాలి గైస్. ఇది అనమాట. ఈ విధంగా అయితే శాలరీ కూడా ఎంత పే చేస్తున్నారు, మీకు ఫస్ట్ అప్డేట్ చేసిన విధంగా శాలరీ కూడా మనకి హై పేయింగ్ శాలరీ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు శాలరీ రేంజ్ వచ్చేసరికి మనకి $95,000 నుంచి ఈ విధంగా అయితే ఉంటుందని మనకి అయితే ఇచ్చారు గైస్. ఇది చెక్ చేసుకోండి. ప్రతి ఒక్క జాబ్ డిస్క్రిప్షన్ కింద కూడా మనకి శాలరీ అయితే మెన్షన్ చేస్తుంటారు. వరల్డ్లో మీరు ఎక్కడున్నా కానీ జాబ్కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు చూస్తున్న జాబ్ ఓపెనింగ్ వచ్చేసరికి ఎక్స్పీరియన్స్డ్ పీపుల్కి అనమాట. అలా ప్రతి ఒక్కటి కూడా మీరు ఓపెన్ చేసుకొని చెక్ చేసుకుంటూ ఉండండి. ఏదైతే మీకు స్కిల్స్కి రిలవెంట్గా అయితే ఉంటుందో అది కూడా ఫ్రెషర్స్ ఓపెనింగ్స్ కానివ్వండి, మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్డ్ జాబ్ ఓపెనింగ్స్ అవి చెక్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇలా జాబ్ డిస్క్రిప్షన్ మొత్తం చెక్ చేసుకున్న తర్వాత మనకి కిందకి స్క్రోల్ చేస్తే అప్లికేషన్ ఫామ్ కూడా ఇక్కడే ఉంటుంది. ఫస్ట్ నేము,
లాస్ట్ నేము అన్ని జాబ్స్కి సేమ్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది సేమే ఉంటుంది. సో ఫస్ట్ నేము, లాస్ట్ నేము, మీ ఈమెయిల్ అడ్రస్, మీ మొబైల్ నెంబరు, సో లొకేషన్, సో మీరు ఏ లొకేషన్ నుంచి అప్లై చేస్తున్నారు, అండ్ రెజ్యూమ్ మ్యాండేటరీ అనమాట. రెజ్యూమ్ వచ్చేసరికి ఒక ఫార్మాట్స్లో ఉండాలి. సో పీడిఎఫ్ కానీ డాక్స్ ఫార్మాట్లో అయితే ఉండాలి. సో మీరు మొబైల్ నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ అప్లోడ్ యువర్ రెజ్యూమ్ క్లిక్ చేసి సో మీ మొబైల్లో ఉన్న రెజ్యూమ్ని అయితే ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మేక్ షూర్ గైస్ జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టు మీ రెజ్యూమ్ అనేది ఉండేలా చూసుకోండి. సో అప్పుడే మీకు షార్ట్ లిస్ట్ అయ్యి సో ఫర్దర్ రౌండ్స్ అయితే మీకు సో కమ్యూనికేషన్ అనేది సో మెయిల్ ద్వారా కమ్యూనికేషన్ అనేది సెండ్ చేస్తారనమాట. సో మేజర్గా వచ్చేసరికి మీరు సో రెజ్యూమ్ వచ్చేసరికి జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టు ఉండేలా చూసుకోండి. జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టు అంటే సో ఆ స్కిల్స్ మీకు వచ్చి ఉండాలి. సో జాబ్ డిస్క్రిప్షన్లో ఏ స్కిల్స్ అయితే పెట్టారో ఆ రెజ్యూమ్లో మీకు ఆ స్కిల్స్ ఉండాలి, అవి మీకు వచ్చి ఉండాలన్నమాట. సో ప్రాపర్ ప్రాజెక్ట్స్ కూడా ఉండాలి. అప్పుడే మీకు గెట్ బ్యాక్స్ అనేవి సో త్వరగా అయితే వస్తాయన్నమాట. సో ఇలా రెజ్యూమ్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని అప్లికేషన్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో ఇవన్నీ చెక్ చేసుకొని వాటికి తగ్గట్టు ఆన్సర్స్ అయితే ఈ బాక్సెస్లో ఎంటర్ చేసి పోర్ట్ఫోలియో లింక్ కూడా సో మస్ట్ అండ్ షుడ్ అనమాట. యూఎస్ బేస్డ్ కంపెనీకి అప్లై చేస్తున్నప్పుడు మీ పోర్ట్ఫోలియో కూడా చెక్ చేస్తారనమాట. అది కూడా ఉండేలా చూసుకోండి. సో మీ పోర్ట్ఫోలియోకి ఏదన్నా యూఆర్ఎల్ ఉన్నట్లయితే సో ఆ క్రెడెన్షియల్స్ కూడా ఇక్కడ ఎంటర్ చేయమని అడుగుతున్నారు. సో వాట్ వుడ్ యువర్ ఎర్లియస్ట్ అవైలబిలిటీ టు స్టార్ట్ బి ఇఫ్ యూ వర్ హైర్డ్. మ్యాక్సిమం పోర్ట్ఫోలియో అయితే మీకు ఓపెన్ సోర్స్గా అయితే పెట్టుకోండి గైస్. ఎలాంటి పాస్వర్డ్స్ అవి కాకుండా డైరెక్ట్గా లింక్ ఓపెన్ చేయగానే మీ వెబ్సైట్ లింక్ సో అది ఓపెన్ అయ్యి మీ ప్రాజెక్ట్స్ అవన్నీ కూడా డిస్ప్లే చేసిన విధంగా అయితే ఉండాలి. అలా అయితే పెట్టుకోండి. సో ఇలాగ కొన్ని అప్లికేషన్ క్వశ్చన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఫిల్ చేసుకున్న తర్వాత హౌ డిడ్ యూ హియర్ అబౌట్ దిస్ రోల్, ఈ జాబ్ గురించి మీకు ఎలా తెలిసిందని అడుగుతున్నారు. సో మీరు యూట్యూబ్ కానీ సోషల్ మీడియా ఈ విధంగా అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా ఫిల్ చేసిన తర్వాత జస్ట్ సబ్మిట్ అప్లికేషన్ క్లిక్ చేయగానే సో మీ అప్లికేషన్ అనేది సో ఈ ఆటోమేటిక్ కంపెనీకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో వన్స్ మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయితే ఫర్దర్ రౌండ్స్కి అయితే మీరు కమ్యూనికేషన్ అనేది మెయిల్ ద్వారా రిసీవ్ చేసుకుంటారు. సో ఇది గైస్ టుడే జాబ్ ఓపెనింగ్స్ అప్డేట్ గురించి. సో రిమోట్ జాబ్స్ అది కూడా యూఎస్ బేస్డ్ కంపెనీ నుంచి మీరు రిమోట్గా ఎలా అప్లై చేసుకోవచ్చు ఆ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే మనం చెక్ చేసాం అనమాట. సో హోప్ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. సో డైలీ అయితే ఈ వెబ్సైట్ని అయితే మీరు రీచ్ అవుట్ అయ్యి చెక్ చేసుకుంటూ ఉండండి. ఆటోమేటిక్ కంపెనీ అనమాట. సో ఇందులో వచ్చేసరికి జాబ్ ఓపెనింగ్స్ మొత్తం కూడా మనకి రిమోట్ ఓపెనింగ్స్ అయితే ఉంటాయి గైస్. సో తప్పకుండా అయితే మీరు అప్లై చేసుకోండి. సో ఇన్ఫర్మేషన్ అయితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. ఎవరైతే జాబ్ కోసం చూస్తున్నారో సో వాళ్ళకైతే హెల్ప్ అవుతుందన్నమాట. అది కూడా సో రిమోట్ ఆపర్చునిటీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం సో ఇప్పుడు చాలామంది అయితే ట్రై చేస్తున్నారు. సో మేబీ కొంతమందికి ఈ వెబ్సైట్ తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. సో ఈ కంపెనీలో జాబ్స్కి అయితే ట్రై చేయండి గైస్. అన్నీ కూడా రిమోట్ అయితే ఉంటాయి అనమాట. సో ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ యాజ్ వెల్ యాజ్ ఫ్రెషర్స్ కూడా హెల్ప్ అవుతుందన్నమాట. సో మీరు ఫ్రెషర్ ఓపెనింగ్స్ కానీ ఎక్స్పీరియన్స్వి పడ్డప్పుడు చెక్ చేసుకుంటూ ఉండి అప్లై చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. సో అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. సో మన ఛానల్ వచ్చేసరికి డైలీ జెన్యూన్ జాబ్ అప్డేట్స్ని పోస్ట్ చేయడం జరుగుతుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.